ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు తెలియచేస్తున్నాను. ప్రభు నాకు ఇచ్చిన యొక్క సమయమును బట్టి మరి యొక్క మనస్సాక్షి కాలముల గురించి మరలా నేను రెండవ భాగాన్ని చెప్పబోతున్నాను. మూడవ భాగాన్ని నేను చెప్పబోతున్నాను. దయచేసి మీరు దీన్ని చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. మరి దీన్ని తీసి ప్రక్కకు పెట్టొద్దు. ఇది ఎంతో అర్థంతో కూడినటువంటి వాక్యం. మరి ఈ భూమి మీద నరులు ఎలా ఉన్నారో 1 నుండి ఆదికాండం 6వ అధ్యాయం 1 నుండి 7 వచనాల వరకు మనం చదువుకున్నాము. అయితే 8వ వచనాన్ని మనం ఒకసారి చదివితే, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోహను గురించి ముందుగానే, ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఎన్నో కష్టాలు పడ్డాం. ఒకవేళ 1000 ఏండ్లు కావచ్చు, 1000 ఏండ్ల తర్వాత నోహ కాలం వచ్చేటప్పటికి 1686 సంవత్సరాలుగా మనకి కనబడుతుంది కదా. మరి ఈ యొక్క కాలంలో ఈ కాలం వచ్చేటప్పటికి ఎంత టైము 1000 ఏండ్లు దాటిపోయింది. 1000 ఏండ్లు దాటిపోయిన తర్వాత కూడా మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉందో ఈ భూమి మీద, అదే ఆ లెముకు ఆ పుట్టినటువంటి ఆ కుమారునికి పేరు పెట్టుచు నోవహు ఇప్పుడైనా సరే ఇతని దినాల్లో దేవుడు నెమ్మది కలుగు చేస్తాడు. నెమ్మదిగానే ఉన్నారు మనుషులు, ఎందుకంటే ఆ నోవహు కూడా కృప పొందినవాడయ్యాడు, దేవుని కృప పొందినవాడయ్యాడు. 7వ అధ్యాయం 1వ వచనం చదివితే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశిస్తారు అని చెప్తున్నాడు. చూడండి, నీవే ఈ తరము వారిలో. ఎన్ని వేల సంవత్సరాలు గడిచినాయి. మానవుడు పతనమైన తర్వాత ఆదాము ఫెయిల్యూర్ అయ్యాడు, పతనమయ్యాడు. ఈ కాలం నుండి ఈ కాలం వరకు చూడండి, మనము మనుషుల గురించి చదువుకుంటాము, వాక్యాన్ని చాలా బాగా అర్థం చేసుకునే శక్తి ఉంటుంది. కానీ మానవుడు పడిపోయినప్పుడు జరిగిన విషయాలు ఏంటి? ఒకవేళ మనం ఆదికాండము 10వ అధ్యాయము 11వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ బాబేలు గురించి చూస్తున్నాము. ఆ బాబేలు గురించి కూడా మనం చదివితే అసలు ఎంత ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. బైబిల్ చరిత్రను బాగా తెలుసుకుంటే వీటి యొక్క చరిత్ర కాలమే ఎక్కువ టైం పట్టింది, మానవుని కాలమే చాలా తక్కువగా ఉంది. ఇక్కడ కూడా మనం చూస్తే నోవహు కాలంలో ఏ విధంగా ఫ్లడ్ వచ్చింది, మనుషులు ఈ విధంగా భూమి మీద విస్తరించినప్పటికీ కూడా పాపం కూడా అలాగే విస్తరించి వాళ్ళు ఎంతగా చెడిపోయారు అనేది తెలుసుకొనడానికి, ఆ చెడిపోయిన తర్వాత నోవహు జలప్రళయాన్ని దేవుడు పంపించి మరి ఆ భూమిని అంతటినీ కూడా వాళ్ళ అక్రమ విషయంలో దేవుడు సంతాపపడి చేసినటువంటి ఆ యొక్క ఆ జడ్జిమెంట్ భూమి మీదకి ఎలా వచ్చిందో మనం చూస్తే, మరి ఆ లూకాలో కూడా రాస్తున్నాడు. ఏమనంటే 17వ అధ్యాయము కొన్ని వచనాలు 15 నుండి కొన్ని వచనాలు మనము 31 వరకు కూడా చదువుకుంటే మరి దేవుని మనుష్య కుమారుని రాకడ దినాల గురించి అక్కడ చెప్పబడింది. అక్కడ ఏమని చెప్పబడిందంటే, నోహు దినాల్లో ఉన్నట్లే ఇప్పుడు మనుషులు ఉన్నారు, మనుష్య కుమారుని దినాల్లో ఉన్నారు, మరి లోతు దినాల్లో ఉన్నట్లే మనుషులు ఇప్పుడు ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. కనుక మనం వీటిని జ్ఞాపకము చేసుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12 నుండి 16 వచనాలు మనము చదువుకుందాం. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు పొందుదురు. ధర్మశాస్త్రము వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులుగా ఎంచబడదురు. ఎవరు నీతిమంతులుగా ఎంచబడ్డారంటే, ఇక్కడ దానిని విని దేవుని దృష్టికి ఎలా ఉండాలి? నీతిమంతులుగానే ఉండాలి. కానీ విన్నంత మాత్రాన కాదు, ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించేవారు నీతిమంతులుగా ఎంచబడదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. చూడండి, ధర్మశాస్త్రము లేని అన్యజనులు ఉన్నారు. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రము యూదులకే ఇవ్వబడింది, ఇశ్రాయేలీలకు ఇవ్వబడింది. కానీ అన్యులకు అది ఇవ్వబడలేదు. అయినప్పటికీ కూడా ధర్మశాస్త్రము లేకుండా అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసి వారు ఏమనుకుంటున్నారు? ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అంటే మేము ఏ పాపం చేయట్లేదు, మేము మంచిగానే ఉంటున్నాము అని వాళ్ళు అనుకోవచ్చు. కానీ అది వాళ్ళ మనస్సాక్షి. మన మనస్సాక్షి కాలం గురించి చెప్పుకుంటున్నాము. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచున్నాయి. వాళ్ళకి వాళ్ళే విమర్శించుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ మనస్సాక్షి ఏం చేస్తుంది? వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు
లేక తప్పు లేదని చెప్పుచున్నాయి. ధర్మశాస్త్రానుసారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. ఎందుకంటే ఈ మనస్సాక్షి కాలం వచ్చేటప్పటికి ధర్మశాస్త్రాన్ని దేవుడు వాళ్ళకి ఇవ్వలేదు. అది ధర్మశాస్త్రం లేని కాలం ఇది. కనుక ఆ ధర్మశాస్త్రం వచ్చినప్పుడు అది మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. అప్పటికి ఇంకా ఈ మనస్సాక్షి కాలంలో వాళ్ళకి ఇంకా ధర్మశాస్త్రం రాలేదు. కనుక ధర్మశాస్త్రము ఒకవేళ వస్తే అది వారికి వచ్చింది. కానీ ఈ వాక్యము మరి పౌలు గారు రాసేటప్పటికి రోమీలకు ఇలా రాస్తూ ఉన్నాడు. వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్రము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించే దినమందు ఎలాగు జరుగును. హల్లెలూయా. కనుక ఇక్కడ మనము 16వ వచనం వరకు చెప్పుకుందాము. దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించే దినమందు ఎలాగు జరుగును అని చెప్పుచూ ఉన్నాడు. కనుక మరి ఈ విధంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము చూస్తున్నాం. కనుక ఈ మనస్సాక్షి కాలంలో ఇదే విధముగా ఇక్కడ మనకి మనము చూస్తే ఏమని ఉందంటే దేర్ వర్ నో రిటర్న్ లాస్. ఆ కాలంలో చూడండి, ఒకవేళ 10 ఆజ్ఞలు ఇవ్వబడినా ఆదాముకు లేక నోవహు కాలానికి ముందు కాలానికి 10 ఆజ్ఞలు ఇవ్వబడలేదు. కనుక ద 10 కమాండ్మెంట్స్ హ్యాడ్ నాట్ గివెన్ టు యాడమ్ అంటే దాన్ని ఇన్ ప్రీవియస్ డిస్పెన్సేషన్ అన్నారు. ఇక్కడ మనకి ఆదికాండము 26:2 ఒకసారి మరలా చదువుకుందాం. ఆదికాండంలోనికి వెళదాము. ఆదికాండము 26:2. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించు. ఇక్కడ ఈ 26వ అధ్యాయంలో ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అబ్రహాంతో కూడా మాట్లాడాడు. 17వ అధ్యాయం ఆదికాండం 17వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో ప్రత్యక్షమై మాట్లాడాడు. 17వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చూస్తే అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, ఐఎమ్ ఆల్మైటీ గాడ్ అని దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై మాట్లాడాడు. ఇక్కడ ఇస్సాకుకు ప్రత్యక్షమై 26వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. అదేంటంటే అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము అన్నాడు. చూడండి, దేవుడు మాట్లాడాడు. ప్రత్యక్షమై మాట్లాడితేనే వారికి తెలిసింది. లేకుంటే వారు నీతిమంతులుగా ఉండి దేవుని దగ్గర ప్రార్థించేవారు కనుక వారికి దేవుడు మాట్లాడాడు. మరి అందరితో మాట్లాడడానికి లేదు. ఒకవేళ వీళ్ళు వెళ్ళి చెప్పడానికి లేదు. ఎందుకంటే ఈ విధమైనటువంటిది మరి వాళ్ళు ఏ విధంగా వారికి ఆ దేవుని వాక్కు లేదని చెప్పుకోవాలి. దేవుడు ఒకవేళ మాట్లాడవలసి వస్తే అబ్రహాంతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడుతున్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాము. మరి ఈ విధంగా మంచి చెడులు తెలిపే వృక్షఫలాలు తినకూడదని దేవుడు ఆదామవ్వలతో చెప్పాడు. ఇలా మరి ఒక్కొక్కరితో ప్రత్యేకంగానే దేవుడు మాట్లాడాడు. మనుషునికి అంటే ఫ్రీగా జీవించే కృప వాళ్ళకి ఇచ్చాడు. అయితే ఆ ఫ్రీనెస్ని వాళ్ళు ఇంకొక విధంగా వాడుకొనొచ్చు. ఎందుకంటే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12-14 మనం చదువుకుందాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించినో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైను. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకంలోనే ఉండేను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అది నువ్వు పలానా పాపం చేసావని ధర్మశాస్త్రం లేనప్పుడు ఆరోపించబడదు. కానీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపము లోకంలో ఉండిందని చెప్తున్నాడు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం ఏలెను. ఆదాము రాబో వారికి గురితై ఉన్నాడు అని చెప్పబడింది. కనుక ఆదాము మొదలుకొని మోషే వరకు కూడా మరణం ఏలుబడి చేసింది. ఎందుకంటే ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము అందరూ కూడా చేశారు, మోషే వరకు కూడా. అంటే అప్పటి వరకు ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ కూడా. అయితే మోషే కాలంలో ఆ ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతే పాపం ఆరోపించబడిందని వాక్యం చెప్పబడుతుంది. కనుక ఇక్కడ మోషే వరకు మరణం ఏలింది. ఆదాము రాబో వానికి గుర్తుగా ఉన్నాడు. స్తోత్రం చెప్దాము. కనుక దేవుని ప్రియమైన జనమ, అయితే అపరాధము కలిగినట్లు కృపావరం కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయినలా మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తు అనే ఒక మనిషిని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని ప్రియమైన జనమ,
మరి యేసుక్రీస్తు ద్వారా మనకి కృప విస్తరించింది, ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది. ఈ విధంగా 5వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రికలో మనము చదువుచూ ఉన్నాము. కనుక ఆదామవ్వలు ఆ పాపము చేశారు, అయినప్పటికీ కూడా అది అజ్ఞాన కాలం అని మనం చెప్పుకున్నాము. వాళ్ళకి ఆ ఆజ్ఞలు ఇవ్వబడలేదు. కానీ మనుషుడు ఎంత ఫ్రీగానైనా జీవించవచ్చు, అతనికి ఫ్రీడమ్ ఇవ్వబడింది. కానీ ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క వాక్యములో మనము వీటిని ఎలా పిలవచ్చు అంటే, దీన్ని ద ఈజ్ ఆఫ్ ఫ్రీడమ్ అని కూడా పిలవచ్చు అని చెప్పబడింది. అంటే ఈ డిస్పెన్సేషన్ ఎటువంటిదంటే, ఈ కాలము మనుషునికి చాలా ఫ్రీ ఇవ్వబడింది. మనుషుడు ఎంత ఫ్రీగానైనా జీవించవచ్చు. ఒకవేళ దేవుడు ఇది చెడు అని ఆయన కన్ఫర్మ్ చేయకపోతే అది వాళ్ళకి తెలియదు అని కూడా వ్రాయబడింది. కనుక దేవుడే వాళ్ళల్లో ఇంటర్ఫీర్ అయ్యాడు. ఎందుకంటే కయ్యిన్తో ఇంటర్ఫీర్ అయ్యాడు. కయ్యిన్ తను తప్పు చేశాను తనకు తెలియదు. కానీ నేను నా తమ్ముడిని చంపాను, నేను చేసింది పాపం అని కయ్యినికి తెలియదు. కానీ దేవుడే మాట్లాడుతున్నాడు, కయ్యను నువ్వు చేసింది ఏంటి, నీ తమ్ముడికి ఏం చేశాను అని మాట్లాడుతున్నాడు. అయితే నేనేం చేశాను, నేనేం తప్పు చేశాను అంటున్నాడు. అది ఎందుకంటే మనుషుడికి నేను తప్పు చేస్తున్నాడు, కానీ అది దేవుడు వచ్చి చెప్పే వరకు తెలియకుండానే మనుషులు ఉన్నారు. వాళ్ళు ఎంత ఫ్రీగా అయినా జీవించారు అని మనకి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. దేవుని ప్రియమైన జనమ, ఈ యొక్క కాలం ఎంతంటే 1656 సంవత్సరాలని ఆదాము నుండి నోవహు వరకు అని మనం మాట్లాడుకున్నాము. కనుక 7వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. 7వ అధ్యాయం 6వ వచనంలో, ఆ జల ప్రవాహము భూమి మీదకు వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్లవాడు. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులు, అతని భార్య, అతని కోడండ్రు ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నట్టుకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుడు అన్నాడు, ఈ తరము వారిలో నీవే నీతిమంతుడుగా ఉన్నావు కనుక నీవేం చేయమన్నాడు, నీవు నింటి వారి రక్షణ కొరకు ఓడలో ప్రవేశించుడి. స్తోత్రం చెప్తాం. చూడండి, నీతిమంతునికి రక్షణ ఉంది, దేవుని నమ్మిన వారికి రక్షణ ఉంది, దేవుని కాపుదల ఉంది. దేవుని ప్రియమైన జనమ, ఆ జల ప్రళయంలో నశించిపోవడం కంటే దేవుని దగ్గరకు వస్తే, దేవుని నమ్మితే తప్పక విడుదల ఉంది. జలప్రళయంలో నశించిపోవడము దేవునికి ఇష్టం కాదు. కనుకనే దేవుడు ఏమన్నాడంటే, మరి పవిత్ర జంతువుల్లో ప్రతి జాతి పోతు 7, పెంటులు 7, పవిత్రములు కానీ జంతువులలో ప్రతి జాతి పోతుని పెంటివి 2, ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగవి 7, ఆరువి 7, నీ భూమి ఎందంతటా సంతతిని జీవముతో కాపాడు. ఇక్కడ చక్కని వాక్యం మనం చూస్తున్నాం. నీవు భూమి ఎందంతటా సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకో. స్తోత్రం చెప్దాం. నోహు ఎంత చక్కని ఆజ్ఞను దేవుడిచ్చాడంటే, భూమి ఎందంతటా అవి కాపాడబడాలి. ఆ సంతతి ఉండాలి, భూమి మీద నివసించాలి. కనుక నీవేం చెయ్యంటే, నీ దగ్గర వాటిని దాచుకో, వాడలో దాచుకోమని చెప్పాడు. ఎందుకనగా ఇంకను 7 దినముల వరకు నేను 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేదునని నోవహుతో చెప్పాను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేశాను. చూడండి, దేవుడు చెప్పిందంతా కూడా నోవహు చేశాడు. ఈ విధంగా మరి 40 రాత్రులు 40 పగళ్ళు భూమి మీద ప్రచండమైనటువంటిది మరి జలప్రళయం భూమి మీదకి వచ్చింది. అందరూ నాశనం అయిపోయారు. కానీ దేవుడు ఓడలోనికి వెళ్ళమని ఓడ తలుపు మూసివేసినట్లు కూడా మనము దేవుని మాట చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విధముగా మరి అగాధాలన్నీ కూడా తెరవబడినవి. భయంకరమైనటువంటి ప్రచండముగా ఆ నీళ్లు భూమి మీదకి వచ్చేసినాయి. పర్వతాలు మునిగిపోయి, మరి చెట్లు మునిగిపోయినాయి. సమస్త ప్రాణులు, సమస్త జీవరాశులు అందరూ కూడా అన్నీ చచ్చిపోయినవి. పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలో నాసిక రంధ్రములలో సంబంధమైన ఊపిరి గలవన్నీ కూడా చనిపోయినట్లు చూస్తున్నాం. నరులతో కూడా పశువులు, పురుగులు, పక్షాదులు, ఆకాశ పక్షులు, నేల మీదనున్న జీవరాశులన్నీ తుడిచివేయబడ్డాయి. అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడ్డాయి. నోవహును అతనితో కూడా ఓడలోనున్నవి మాత్రము మిగిలి ఉండెను. 180 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలం. ఎన్ని దినాలు మనం ఇక్కడ చూస్తున్నాము? 150 దినాలు మరి ప్రచండముగా భూమి మీద ఈ నీరు నిలబడిందంటే మామూలుగా లేదు అక్కడ పరిస్థితులు. కనుక దాదాపుగా 150 దినాలంటే మరి చూడండి,
600 సంవత్సరము 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధముల ఊటలన్నీయు ఆ దినమందే విడువబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగుళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఇలాగ ఆ దినమందే నోవహు, నోహ కుమారులు షేము, హాము, యాపీతు, నోవహు భార్య వారితో కూడా అతని 3 కోడండ్రు ఆ ఓడలో ప్రవేశించారు. వీరే కాదు, ఇంకే అన్ని జాతుల ప్రకారం ప్రతి మృగము, ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువు, ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకే ప్రతి పురుగు, ఇలా అన్నీ కూడా పక్షులేంటి నానా విధముల రెక్కలగల ప్రతి పిట్ట ప్రవేశించినవి. ప్రతి కూడా జీవాత్మగల సమస్త శరీరంలో రెండేసి వాళ్ళనున్న నోవహునొద్ద ప్రవేశించినవి. హల్లెలూయా. కనుక ఇంకా మనం ఇక్కడ చూచినప్పుడు ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరంలో మగదియు ఆడదియు ప్రవేశించను. అప్పుడు యెహోవా ఓడలో అతనిని మూసివేసెను. స్తోత్రం చెప్పుదాం. మరి ఓడను మూసివేసింది ఎవరు? ఓడను చేసుకోమని చెప్పింది ఎవరు? దేవుడే. ఓడను చేసుకోమని చెప్పింది దేవుడే. అదే విధముగా వాటికి ఆ ఓడను మూసివేసింది కూడా దేవుడే. స్తోత్రం చెప్పుదాము. కనుక దేవుని యొక్క ఆ కృపను పొందుకున్నటువంటి నోవహు, అతని కుమారులు, భార్య మరి ఓడలో ప్రవేశించారు. దేవుని యొక్క మరి కృపను అతడు పొందుకున్నాడు. ఈ విధంగా మనం ఒకసారి దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటే 3వ అధ్యాయము 14 నుండి 4వ వచనము, 4వ అధ్యాయం 26వ వచనం వరకు కూడా మనము దీన్ని మనం చదువుకోవచ్చు. ఎందుకంటే దేవుడు మరలా వాళ్ళని ఎలాగ ఈ భూమి మీద మనుషుడు ప్రవేశించాడు, ఇవన్నీ కూడా దేవుని వాక్యం ద్వారా మనము చదువుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనుషుడు ఈ విధంగా దేవుణ్ణి స్తుతిస్తూ మరి 8వ అధ్యాయము 21వ వచనములో మనం చూస్తే మరి భూమి మీదకు వచ్చిన తర్వాత నోవహు ఏం చేశాడంటే ఓడలో నుండి వాళ్ళంతా బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత మరి ఈ 8వ అధ్యాయంలో చాలా చక్కని వాక్యం రాయబడి ఉంటుంది. ఈ పక్షులను గురించి దేవుడు ఏ పక్షిని విడిచిపెట్టాడు, ఇది ఒక వాక్యాన్ని మనం చెప్పుకోవచ్చు. నేను తర్వాత నెక్స్ట్ వారం చెప్పబోతాను. కానీ దేవుడు ఇక్కడ చూడండి, ఆయన వాగ్దానం ఏంటంటే మనం ఇక్కడ చూస్తే నోవహు 20వ వచనములో అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠాన్ని కట్టాడు. వారు భూమి మీదకి వచ్చిన తర్వాత భూమి మీద సంచరిస్తూ వాళ్ళు చూడండి పవిత్రమైన జీవితము చేయడానికే, మరలా దేవుని స్తుతించడానికే, మరలా దేవునికి బలిపీఠం కట్టి ఆరాధన చేయడానికే మనుషుడు దేవుని కొరకు ఉన్నాడని అర్థం చేసుకునడానికే మనం ఇక్కడ చూస్తున్నాం. వారు వచ్చి ఏం చేశారంటే నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోనూ కొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచినంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణ స్థితులను, వేసవి కాలములను రాత్రింబవళ్ళు ఉండక మానవని తన హృదయములో అనుకునేను. హల్లెలూయా. చూడండి, ఆయన దహన బలి కట్టి బలిపీఠం కట్టి అక్కడ దహన బలి అర్పించి మరి నోవహు పవిత్ర పక్షులను పవిత్ర జంతువులను అతడు దహన బలికి అర్పించిన తర్వాత దేవుడు ఇంపైన సువాసనను ఆగ్రానించి చూడండి అతడు ఒక నిబంధన చేస్తున్నాడు, నేను ఇంకెప్పుడు కూడా మనుషులను నాశనము చేయనని. దేవునికి స్తోత్రం చెప్తాం. ఒక మనుషుడు చేసిన ప్రార్థన, ఒక మనుషుడు అర్పించినటువంటి ఆ దహన బలి దేవునికి ఇంపైనదిగా ఉంది. కనుక మన ప్రార్థన, మన యొక్క కన్నీటి ప్రార్థన, మన ప్రార్థన, మన జీవితము దేవునికి ఇష్టమైనదిగా సువాసనగా ఉంటే దేవుడు మన పట్ల కూడా ఆయన కృప చూపించి ఆయన పశ్చాత్తాపడతాడు. చేస్తానన్న కీడు చేయడు. హల్లెలూయా. ఇక నేను ఎప్పటికీ కూడా నరులతో వాదించిన, నేను ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ ప్రకారముగా నేను వారిని నాశనం చేయను, మరలా భూమిని శపించను. స్తోత్రం చెప్దామండి. మరలా భూమిని నేను శపించను. కానీ భూమి నిలిచి ఉన్నంత వరకు ఆ వెదకాలము, కోతకాలము, శీతోష్ణ స్థితులు, వేసవి శీతాకాలాలు రాత్రింబవళ్ళు ఉండక మానవని తన హృదయంలో
అనుకున్నాడు. దేవుడు ఈ దినాన్ని మనకి చూడండి, శీతకాలం వెళ్ళిపోయిందంటే మరలా వేసవకాలం వస్తుంది. ఎప్పుడు వేసవకాలం ఉంటే మనం ఉండగలమా? ఎప్పుడు శీతాకాలం ఉంటే ఉండగలమా? ఉండలేం. ఒక కాలమేమో ఒక టైంలో వర్షాకాలం ఉంటుంది, ఒక టైంలో శీతాకాలం. ఇదంతా దేవుడు మానవుని పట్ల చూపించే కృప. ఇవి ఉన్నంత కాలము, అవి నిలిచినంత కాలం మనుషుడు క్షేమముగానే ఉంటాడు. కనుక అవి దేవుడు మనకిచ్చిన కృపలను మనం ఉపయోగించుకుంటూ మనమేం చేయాలంటే దేవునికి ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి. ఆయన సన్నిధిలో గడిపితే దేవుడు ఒక ప్రమాణము నీకు చేసి మరి నిన్ను శపించడాయన. అంతేకాదు, నీకు ఆయన కీడు చేసే దేవుడు కాదు. నువ్వు బ్రతుకున్నంత వరకు దేవుని కృపలో ఈ భూమి మీద మేలు పొందుతావు. దేవుడు ఇచ్చే వాటిని మనము అనిపిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మనము నోవహు నిజంగా నీతిమంతుడే, నెమ్మది అని అర్థము. ఈ భూమి నెమ్మదిగా బ్రతకడానికి చూడండి, వాళ్ళు మరలా జీవముతో బయటకు వచ్చారు. మరి ఇటువంటి వారుగా వచ్చారంటే మరి విశ్వాసము ద్వారా రక్షింపబడ్డారు. వాళ్ళు దేవుని కృప వలన విశ్వాసం ద్వారా రక్షింపబడి ఈ దినాల్లో మనము కూడా దేవుని కృప ద్వారా విశ్వాసము ద్వారా మనము రక్షింపబడుతున్నాము. మరి అంతేకాదు, ఈ దహన బలి కొరకు మరి పవిత్రమైన జంతువులు మరి బలి కొరకు చూడండి ఎలాగ భద్రం చేయబడ్డాయో. స్తోత్రం చెప్పుదామండి. వాటిని కూడా దేవుడు భద్రం చేసుకోమన్నాడంటే అవి బయటకు వచ్చాక ఏమైనాయి? దేవుని కొరకు అవి బలి చేయబడ్డాయి. వాటి ద్వారా వచ్చినటువంటి ఇంపైన సువాసన దేవునికి సంతోషాన్ని ఇచ్చింది. దేవుడు ఈ మాటలు దీవించునుగా. ఈ మాట చదువుదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుండి 9 వచనాలు చదివి నేను ముగిస్తాను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. హల్లెలూయా. చూడండి, విశ్వాసము ద్వారా మీరు దేవుని కృపచేత రక్షింపబడ్డారు. వీళ్ళు విశ్వాసము ద్వారా ఆ నీటి నుండి రక్షింపబడ్డారు. స్తోత్రం చెప్దామండి. మరి ఈ యొక్క భద్రము చేయబడినటువంటి ఈ యొక్క పవిత్ర పక్షులన్నీ కూడా దేవుని కొరకు దహన బలిగా ఇవ్వబడ్డాయి. మరి అవి కూడా దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రభు కృపనిచ్చాడు. ప్రార్థించుకుందాం. మహాఘనుడవును మిక్కిలి మహోన్నతుడైన మా యేసు, మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి స్తోత్రం. దేవా, విశ్వాసము ద్వారా మాత్రమే మీరు దేవుని కృప పొందుకుంటారు, రక్షింపబడతారని వాగ్దానం ఇచ్చారు. అది నోవహు అలాగే నీ మాట ప్రకారం యావత్తు చేసి వాడలో ప్రవేశించి జల ప్రళయంలో నశించిపోకుండా నాయన ఆ కుటుంబము నాయన తాను భద్రపరచబడినటువంటి ఆ యొక్క పవిత్ర జంతువులేంటి, అపవిత్రమైనవేంటి, అవన్నీ కూడా నాయన ఓడలో నుండి బయటకు రావడానికి కృపనిచ్చారు ప్రభువా. జల ప్రళయంలో నశించిపోకుండా అవి కాపాడబడ్డానికి కృపనిచ్చారు. మా జీవితాల్లో కూడా అంతే. నిజముగా పవిత్రమైన పక్షులు మరలా బయటకు వచ్చి అవి దహన బలిగా ఉండడానికి నీ కృపనిచ్చావు. ఎంతగా నీవు నీ కొరకు మనిషిని పవిత్రపరచుకొనడమే నీ ఉద్దేశం. అవి జంతువులు కానీ ఏమైనా నీ సన్నిధిలో ప్రార్థించి పరిశుద్ధపరచబడి నీ కొరకు జీవించడానికి నాయన ఒక్కొక్కరికి నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. వాళ్ళు తమ పాపాన్ని విడిచిపెట్టి, తిరుగుబాటును విడిచిపెట్టి నీ పాద సన్నిధిలో చేరి నీ కృప, నీ మాటను నమ్మి నీ కృప పొందుకుని రక్షణ పొందుకునేవారుగా చేయమని. ఇది మా శక్తి, మా బలము కాదు కానీ ప్రభువా, నీ కృప, నీవిచ్చిన వరము దేవా, నీవిచ్చినటువంటిది నాయన కృప మాత్రమే ప్రభువా. నాయన మేము అతిశయించడానికి ఏమాత్రం వీలు లేదు. కనుక నీ బిడ్డలను ఆ విధముగా చేసి వాక్యం వినిచున్న ప్రతి వారి జీవితంలో మారు మనసు, రక్షణ, స్వస్థత, నెమ్మది, సమాధానమును అనుగ్రహించమని. ఎటువంటి పరిస్థితులు గృహములో ఉన్నా వాటిని తొలగించండి. ఎటువంటి అవమానమున్న తీసివేయండి, ఎటువంటి అసమాధానమున్న తీసివేయండి. ఇటువంటి రోగములతో ఉన్న వాటిని మీరు తొలగించి స్వస్థత, సమాధానము, రక్షణ, క్షేమము దయచేయమని యేసయ్య నామములు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ కూడిన మనందరికీ సదాకాలము తోడైండునుగాక. ఆమెన్. ప్రైజ్ గాడ్. స్తోత్రం.